బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం మనుబోలు మధ్య గూడ్స్ రైలులోని ఒక పాల ట్యాంకర్ బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్ పై అడ్డంగా పడిపోయింది ఈ ట్యాంకర్. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే రైల్వే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక పాల ట్యాంకర్ ఒక్కసారిగా పట్టాలు తప్పి అక్కడ పట్టాలకి అడ్డంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. గయాస్, డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ పట్టాలు తప్పినట్లుగా తెలుస్తుంది ఒక పాల ట్యాంకర్, అయితే మళ్ళీ పట్టాల మీదే పడిపోయినట్లుగా కనపడుతుంది. కారణం ఏంటి పట్టాలు తప్పడానికి? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు మరి? నందు, నెల్లూరు జిల్లా అదే గూడూరు జంక్షన్ సమీపంలోని కొమ్మలపూడి వద్ద ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో, అంటే తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే గూడ్స్ అంటే ట్యాంకర్స్, ఇది పాల ట్యాంకర్ అనుకోవచ్చు. అంటే పాల విజయవాడ ఆ ప్రాంతాల్లో మొత్తము ఈ పాలను సేకరించిన పాలను మొత్తం తీసుకొని ఢిల్లీకి వెళ్తా ఉంటది. అయితే తిరుపతిలో కొంత పాల సేకరించిన తర్వాత విజయవాడకు బయలుదేరింది. అంటే ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా అది పట్టాలు తప్పి ఒక బోగి బోల్తా పట్టడం జరిగింది. అయితే అందులో పాలు లేవు, ఖాళీగా ఉంది. అయితే ప్రధానంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ అయితే ఇటు నుంచి అంటే విజయవాడ వైపు నుంచి చెన్నైకి వెళ్లే ట్రైన్స్ మొత్తం సుమారు 2-3 గంటల పాటు ఆలస్యముగా నడుస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అది మొత్తం చేరి యుద్ధ ప్రాతిపదికన పనులైతే ప్రారంభించారు. అయితే ప్రధానంగా కొమ్మలపూడి వద్ద రైల్వే ట్రాక్ ఇరిగి ఉండడం వల్లే ఇది జరిగిందని కూడా ఇప్పటికే రైల్వే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఎక్కువగా ఆ ట్రాక్ పై నుంచి గూడ్స్ రైళ్లకు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఏమాత్రము కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఆ ట్రాక్ మీదే నడుస్తాయి. అయితే ఏ మాత్రము దీని వెనకాల ఇంకొక ఎక్స్ప్రెస్ ఉంది, అది వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే చెన్నై అదేవిధంగా విజయవాడ నుంచి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన వచ్చి పనులు చేస్తున్నారు. ఇంకా 2-3 గంటల లోపు పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. యథావిధిగా రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా వారంలో ఒకసారి అట్లా స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ఈ ట్రాక్ మీద నడుస్తుంటాయి. అయితే ట్రాక్ సుమారు ఒక 2.5 అడుగు వరకు ట్రాక్ పైన ఆ కమ్మి ఇరిగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా రైల్వే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అదే విధంగా ఈ రైల్వే ట్రాకుల మీద పనిచేసే వాళ్ళు ఎందుకు దీన్ని గుర్తించలేకపోయారు అనేది కూడా ఒక ప్రత్యేక టీం కూడా దాని మీద విచారిస్తున్నారు. అయితే అప్పుడప్పుడే ఇరిగిందా లేదంటే ముందుగానే ఇరిగి ఉందా అనేది కూడా ఇచ్చేస్తున్నారు. అయితే టోటల్ మీద చూసుకుంటే పెద్ద ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. నందు, అంటే ఈ ట్రాక్ విరగడానికి సంబంధించి మరి ఎలాంటి విచారణ జరుగుతోంది? ఎవరైనా ఆకతాయిలు పని అయిందొచ్చా, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సమస్యనా? అయితే నందు, అది సుమారు 2.5 అడుగు వరకు ఇరిగిపోయింది. అయితే ఇది ఎలా ఇరిగింది లేదంటే ఏదైనా ఆకతాయిల పని అనేది కూడా రైల్వే పోలీసులు అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు మొత్తం పరిశీలించడం జరుగుతుంది. అయితే ఆ ఇరిగిపోయిన ముక్కను కూడా ఈ నిపుణులు తీసుకెళ్లడం జరిగింది. అయితే అంటే అప్పుడప్పుడే ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఇంతకు ముందే అది ఇరిగి ఉంటే అది ట్రైన్ ఆ వేగం మీద పట్టాలు తప్పి బోల్తా పడింది అనేది కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద
రైల్వే అధికారులు దీని మీద చాలా గోప్యంగానే ఉంచి ఉన్నారు. మొత్తం మీద అయితే ఎవరు పని వాళ్ళు, అంటే ఓ పక్క యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ కొత్త ట్రాక్ వేసే ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క రైల్వే అధికారులు విచారణ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక అధికారులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే దీని మీద లోతుగా అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే అదే మామూలుగా ప్రయాణికులు వెళ్లే ట్రైన్ అయితే వందలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడేది. అయితే ఎట్నో ఇది గూడ్స్ రైలు కాబట్టి దీనివల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ దీని మీద లోతుగా విచారణలు అయితే అధికారులు అయితే విచారిస్తున్నారు. నందు. రైట్. థ్యాంక్ యూ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఎలా ఈ ట్రాక్ విరిగిపోయి ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంత సాధారణంగా కొన్ని అడుగుల పాటు ఆ ట్రాక్ విరిగిపోయి ఉండడం అనేది జరిగే పని కాదు. కాకపోతే ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పని. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం ట్రాక్ల మీద రాళ్ళు పెట్టడాలు, లేదంటే ఏమైనా కొన్ని మెటల్స్ లాంటివి పెట్టడాలు లాంటివి మనం చూస్తూ ఉంటాం. మరికొంతమంది కొన్ని చోట్ల ఈవెన్ ట్రాక్ని పేల్చేస్తూ ఉంటారు. చిన్న ఏదైనా బాంబులు లాంటివి పెట్టి పేల్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా రకరకాలుగా ఏవో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సో ఇలా ఎవరైనా చేశారా ఇంటెన్షనల్గా, లేకపోతే అసలు ఏం జరిగింది ఈ ట్రాక్కి, అంత ఈజీగా అలా విరిగిపోయి ఉండే అవకాశం లేదు కదా అంటూ ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఈ ట్రాక్ మీద గూడ్స్ రైళ్లే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక ట్రైన్ వెళ్తున్న సమయంలో, గూడ్స్ ట్రైన్ వెళ్తున్న సమయంలో పాల ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడినట్లుగా తెలుస్తుంది ఆ ట్రాక్ మీదకి వచ్చి రాగానే. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. సుమారుగా 2-3 గంటల పాటు ట్రైన్స్ అన్నీ ఆగిపోయాయి. వెంటనే అధికారులు రెస్పాండ్ అయ్యి ఆ ట్రాక్ మీద నుంచి దాన్ని తొలగించినట్లుగా తెలుస్తుంది. అలాగే కొన్ని ట్రైన్స్ ఇప్పటికే దారి మళ్లించారంటూ కూడా సమాచారం అందుతోంది. మరోవైపు అధికారులు ఆ బ్రేక్ అయినటువంటి ట్రాక్కి సంబంధించి బ్రేక్ అయినటువంటి ఆ పీసెస్ని తీసుకువెళ్ళి విచారణ చేస్తున్నారు. ఎలా విరిగిపోయాయి, ఇవి ఎవరైనా కట్ చేశారా, లేకపోతే ఇంకా ఎలా విరిగిపోయి ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School.